ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नारायण नमस्कृत्यं नरं चैव नरोत्तमं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु अभद्रेषु नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया नित्यं भागवत सेवया भगवतीरुत्तमा श्लोके भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च देवकीनन्दनाय च नन्दगोपकुमाराय नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। गोविन्दाय नमो नमः। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपदा सहगना ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेशा गोपिकान्त राधाकान्ता नमोस्तुते। तप्तकाञ्चना गौरङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। कृष्ण प्रभु धन्यवाद। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। సో ఈనాటి మీ వీణుల విందు కార్యక్రమంలో ఉత్తమ శ్లోక లీలయ అన్న కార్యక్రమంలో భాగవతాన్ని మనం చర్చిస్తున్నాం. ఈరోజు మనం భాగవతంలో పర్వతాల్లో అతి ముఖ్యమైన చాలా ఉన్నాయి. అందులో ఒక ముఖ్యమైనది ఈరోజు చర్చించబోతున్నాం. అంటే కుంతి మహారాణి ప్రేయర్స్ అనేవి భాగవతంలో చాలా గొప్ప
ప్రార్థనలన్నింటిలోకి ఉత్తమ ప్రార్థనలు అది చెప్పారు. సో దాన్ని ఈరోజు మనం చర్చిస్తున్నాం. సో అంచేత మొదటి అధ్యాయం మొదటి స్కంధం 8వ అధ్యాయం చూస్తున్నాం. అధ్యాయం పేరు ప్రభుపాదుల వారు కుంతీదేవి ప్రార్థనలు మరియు పరిక్షిప్త రక్షణ అని చెప్పి ఇచ్చారు. సో దాంట్లో మనం మొదటి అధ్యాయానికి ఈరోజు వీలుంటే కొద్దిగా ఫాస్ట్గా అయినా 17th వరకు చెప్పాలనుకుంటున్నాను, 17 శ్లోకాలు. ఎందుకంటే 18 నుంచి యాక్చువల్గా కుంతి మహారాణి ప్రార్థనలు మనకి మొదలవుతాయి. 18 నుంచి 43 వరకు, ఈ 18వ శ్లోకం నుంచి 43వ శ్లోకం వరకు కుంతి మహారాణి తన ప్రార్థనని చెప్తుంది. దానికి ముందు ఇదంతా అంటే ఇంతకుముందు మనం కుంతి ద్రోణసుతుడైన అశ్వత్థామ యొక్క దండన జరిగిందన్నది మనం చర్చించాం. అది ముందుది. దాని జరిగిన తర్వాత కుంతి మహారాణి ప్రేయర్స్ చేయడానికి మధ్యలో ఏం జరిగిందన్నది ఈ 15 శ్లోకాలు మనకి వివరిస్తాయి. సో ఈ విధంగా ఇప్పుడు మనం చదువుతున్నాం. మొదటి శ్లోకం. సోతోవాచ హతతే సంపరేతానాం స్వానామోదకమిచ్చతాం దాతుం సకృష్ణ గంగాయాం పురస్కృత్య యుయుః స్త్రియః. సోత గోస్వామి పలికెను, తదుపరి మృత్యువును గోరి మృతుడైనట్టి బంధువులకు పాండవులు జలదర్పణమున నొసగా గోరిన వారై ద్రౌపదిని గూడి స్త్రీలను ముందుడుకొని గంగానదికి చనిరి అంటే వెళ్దాం. అంచేత తదుపరి మృత్యువును గోరి, ఇక్కడ ప్రభుపాద వారు చెప్పిన దాంట్లో మృత్యువును గోరి వాళ్ళందరూ ఇచ్చాతాం, స్వానాముదకం ఇచ్చాతాం అంటే అది వాళ్ళు ఇవ్వాలని కోరుకోవడం. కానీ మృత్యుని కోరుకోవడం అని ప్రభుపాద వారు చెప్పారు. ఎందుకంటే వాళ్ళందరూ మహాభారత యుద్ధంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా మృత్యువుని కోరుకున్నట్టే. అది ధర్మపక్షమైనా అధర్మపక్షమైన. అందుకనే మహాభారత యుద్ధం అయిన తర్వాత మహాభారతంలో పాల్గొని బతికి బయటపడిన వాళ్ళు జస్ట్ 10 మంది వరకు ఉంటారు అంతే. 10 మందా? పాండవుల పక్షంలో 5 పాండవులు 5, కృష్ణుడు భగవంతుడు ఆయన యుద్ధంలో పాల్గొన్నారు. కృష్ణుడు 6, సాత్యకి 7, వీళ్ళ పక్కన 3, అశ్వత్థామ, కృతవర్మ, కృపాచారి. వీళ్ళు తప్ప ఇంకెవరు బతికి బయటపడలేదు ఈ 10 మంది. మిగతా వాళ్ళందరూ ధర్మపక్షంలో పోరాడిన వాళ్ళని, అధర్మపక్షంలో పోరాడిన వాళ్ళని మొత్తం అందరినీ భగవంతుడు అవగొట్టేశాడు. అందులో స్వయం పాండవులకు సంబంధించిన పుత్రులను కూడా. ఎందుకంటే భగవంతుడి దృష్టిలో ఎవరైతే భూమి భారం అవుతారో అవబోతున్నారో అయ్యారో వాళ్ళందరూ కూడా భగవంతుడు సమాప్తం చేశాడు. ధర్మ సంస్థాపన కోసం వచ్చినప్పుడు అప్పుడున్న అరాచకులు ఒక్కరునే కాదు, అవబోయే వాళ్ళని కూడా, అరాచకులుగా మారబోయే వాళ్ళని కూడా, ధర్మానికి కలంకులు అయ్యేని వారు, అవబోయిన వారు, అవుతున్న వారు అందరినీ కూడా నిర్మూలన చేస్తారు. అందుకనే ఆయన యదువంశాన్ని కూడా ఉంచలేదు అక్కడ. ఉంచేది ఆయన మొత్తం ఎవరిని కూడా ఉంచలేదు. అనుకోవచ్చు పాండవులు కౌరవుల పక్షం ఆయన అక్రమంగా లేదా ఇది ఇలాగెందుకు వివరించాడు. తన పక్షం వాళ్ళని కూడా భగవంతుడు పంపించాడు. ఎవరిని భూమి మీద ఉంచలేదు. అంచే ధర్మ సంస్థాపన అంటే భగవంతుడు ఓకే 2024 లేదా ఈ రోజు మాట్లాడుతున్నా కాబట్టి లేదా ఈ యుద్ధం ఇప్పుడు జరుగుతున్నా ఈ రోజు సమాప్తం కదా కాదు. భవిష్యత్తులో కూడా ఎవరైతే అవ్వబోతున్నారో వాళ్ళు కూడా అవగొట్టేస్తారు. అలాగే ధర్మాన్ని ఎవరైతే పరిరక్షిస్తారో, ఎవరైతే ఆయన మిషన్ ధర్మాన్ని పరిస్థాపన చేయడానికి ఉపయోగపడతారో వాళ్ళని రక్షించాడు కూడా. అందులో మొదటి వ్యక్తి పరీక్షితుడు. అది ఎలా జరిగిందనేది మనం అది కూడా చూస్తాం. సంచేత ధర్మ సంస్థాపన అంటే అధర్మ పరులు కాబోయే వాళ్ళని కూడా నిర్మూలిస్తాడు,
కాబోయే ధర్మపరాన్ని రక్షిస్తారు ప్రభు. ఇప్పుడు వరకే ఉన్న అవసరం లేదు. మహాభారతంలో పరిశుద్ధుడు లేడు, కాలం అనేది వదిలేవచ్చు. కానీ ఆయన కూడా ఎందుకంటే ఆయన ధర్మ సంస్థాపన చేయబోతున్నాడు, దాని ధర్మ పరీక్షల్లో భాగం అవబోతున్నాడు, దాని ఉపయోగపడబోతున్నాడు. అంచేత ఆయన అక్కడ రక్షించాడు. భగవంతుడు మనలాంటి కార్యాలు చేయడు. మనం ఏంటంటే ఏదైనా చేసామంటే అప్పటి వరకు ఆలోచిస్తాం భవిష్యత్తు దానివల్ల పరిణామాలు ఏమొస్తాయి. ఒకరిని ఇప్పుడు చూడండి, మహమ్మద్ గజ్నీ 17 దండయాత్రలు చేస్తే 17 సార్లు మనం రక్షించి వదిలేశారు. కానీ అక్కడ ఆయన ఏమనుకున్నారు, తన యొక్క దయాహృదయాన్ని, తన గొప్పతనాన్ని అన్నట్టుగా వాళ్ళు రాజులైన వాళ్ళందరూ రాణా ప్రతాప్ సింగ్, జయదేవ్ ఎవరో తెలియదు, నాకు గుర్తులేదు వాళ్ళ పేరు, ఆయన వదిలేశాడు. కానీ ఆయన గొప్ప చూశాడు. కానీ దానివల్ల వచ్చే భవిష్యత్తు ముప్పు చూడలేదు. దానివల్ల హిందూ ధర్మం మొత్తం నాశనం అయ్యే అవకాశాలు వచ్చాయి. కానీ భగవంతుడు చేస్తే అలా చేయడు. శిశుపాలుణ్ణి 17 సార్లు వదిలేశాడు. దాని వెనకాతల ఇంకా ఆయన కార్యం. ఎందుకంటే శిశుపాలు ఇంకా అరాచకులందరినీ తీసుకుని వస్తున్నాడు. అంతే తప్ప దానివల్ల ఆయనకి ఆ శిశుపాలను వదిలేయడం వల్ల ఫలానా వైపరీత్యం వచ్చిందని ఎక్కడ ఉండదు. అంచేత మన భగవంతుడి కార్యాలను మనం ఎప్పుడు కూడా మనం అనుకరించకూడదు. అంచేత భగవంతుడు చేసే కార్యం ఏంటంటే అది భూత వర్తమాన భవిష్యత్ కాలాలు అన్నిటిలోకి అది అన్నిటికీ లోక కళ్యాణం అవుతుంది అన్నిట్లో. అందుకనే మనం కూడా భగవంతుడి భక్తులు అయినప్పుడు మనం చేసే కార్యాలు కూడా ఆ విధంగా అవుతాయి. భగవంతుడి భక్తులు కాకుండా ఎవరైనా ఇటువంటి కార్యాలని చేపట్టినప్పుడు అవి వినాశనానికే దారి తీస్తాయి. ఆ విధంగానే శృంగి చేయబోయాడు, దాని కలి ప్రభావం చేసింది. అలా చాలా ఉదాహరణలు ఉన్నాయి. వాళ్ళు వాళ్ళ ఆధిపత్యం తీసుకున్నారు. వాళ్ళు తమను తాము ఆ విధంగా గుర్తించి ధర్మ సంస్థాపన చేయాలన్న తపనలో భక్తులకు అక్కడ చేయడం వల్ల వైపరీత్యాలు తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇంచేత అయితే భగవంతుడైనా అవ్వాలి, భగవంతుడు యొక్క శుద్ధ భక్తుడైనా అవ్వాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు భవిష్యత్తులో వచ్చే ఇప్పుడు వాటినే కాదు, భవిష్యత్తులో వచ్చే వాటిని కూడా వాళ్ళు అరిగట్టగలుగుతారు. అంచేత ఇక్కడ మృత్యు గోరి వాళ్ళందరూ, అందుకనే వాళ్ళు చావుని కోరుకుని వచ్చిన వాళ్ళు, యుద్ధంలో భాగస్వామి లేకపోతే బతికుండేవారు. అంటే ఇక్కడ ప్రభుపాద మృత్యుని గోరి అన్నప్పుడు ఎవరైతే మహాభారత యుద్ధంకి వచ్చారో వాళ్ళందరినీ కృష్ణుడు యుద్ధం మొదలుపెట్టిన రోజే సంహరించేశాడు. ఆ కురుక్షేత్ర యుద్ధ రంగంలో ఎవరైతే కాలు పెట్టారో వాళ్ళెవరు కూడా వెనక్కి వెళ్ళకూడదని కృష్ణుడు ఆ రోజు నిర్ణయించేశాడు. అంటే అందరూ మృత్యు గోరి వచ్చారు. మృత్యు గోరి మృతులైనట్టు వారు వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ మరి పాండవులు ఎందుకు ఇవ్వరు? పాండవులు ఎందుకు జల తర్పణాలు ఎందుకు చేశారు? ఎందుకంటే ప్రభుపాద వారు బాగా చెప్తారు, వాళ్ళందరూ సమూహం వారు ఏదో ఒక రకంగా పాండవులకి పాండవులతో సంబంధం కలిగి ఉన్నవారు, బంధువులుగా, మిత్రులుగా, లేదంటే పరిచారకులుగా, ఏదో రకంగా. ఎవరు కాబట్టి కురు సైన్యం కోసం, కురు వంశం కోసం వాళ్ళు యుద్ధం చేశారు. వీళ్ళు కూడా కురు వంశం చెందిన వాళ్ళే పాండవులు కూడా. ధృతరాష్ట్రుడు పాండవులు కౌరవుల నుంచి విడదీశాడు, కానీ పాండవులు ఎప్పుడు కౌరవుల కింద లెక్క, కురు వంశస్థుడు. అంటే కురు వంశానికి వంశ ప్రతిష్ఠ కోసం వాళ్ళు యుద్ధం చేశారు కాబట్టి ఆ విధంగా వాళ్ళు పరిచారకులు అవుతారు. పరిచారకులకు కూడా చేసేవాళ్ళు ఎవరు లేకపోతే, తర్పణాలు ఇచ్చేవాళ్ళు ఎవరు లేకపోతే వాళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత రాజుకుంటారు. సో ఆ విధంగా వాళ్ళు ఏదో రకంగా సంబంధం కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళందరి కోసం చేశారు. ఇక్కడ భాష ప్రభుపాదులు చెప్తున్నారు, గృహం నందు ఏదేని మరణం సంభవించినప్పుడు స్నానం ఆచరించడం గంగా నదికో ఏదైనా ఇతర పుణ్య నదికో ఏగుట హైందవ సమాజం నుండి ఈనాటికి ఒక ఆచారము.
ఈ ఆచారం చాలా మంది పాటించడం లేదు. కానీ మనం చూసుకుంటే శ్మశాన వాటికలన్నీ కూడా ఎక్కడైనా హిందూ శ్మశాన వాటికలు ఇప్పుడు సిటీలో ఎక్కడ పడితే కడుతున్నారు. కానీ పూర్వం శ్మశాన వాటికలు ఎక్కడ కూడా చూసుకుంటే ఏదో ఒక నది పక్కన నది ఒడ్డున కడుతుండేవారు. ఎందుకంటే శ్మశాన వాటికి వెళ్ళిన వాడు అక్కడ స్నానం చేసుకునే రావాలి తప్ప స్నానం చేసుకునే ఇంటికి రాకూడదు. ఇప్పుడు ఏంటంటే అంతా తారుమారు అయిపోయింది. ఇంటికి వచ్చి బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేస్తాం. అంచేత అవన్నీ పూర్వం నదులు ఒడ్డునే ఉండేవి శ్మశాన వాటికలు. ఎప్పుడైనా శ్మశాన వాటికలు లేకపోతే కొన్ని చోట్ల ఇప్పుడు శ్మశాన వాటికి కడుతున్నారు, కొన్ని లేని చోట నది పక్కనే దహనం చేసేవారు. చేసి అక్కడ స్నానం చేసుకుని రావాలి. అది ఎప్పుడైతే ఆ పుణ్య నదిలో మనం వెళ్ళి స్నానం చేస్తామో మనం ఉన్న మైల్ అనేది దాంట్లోకి వెళ్ళిపోద్ది. ఆ దర్శించడం వల్ల లేదా స్పర్శించడం వల్ల చేసిన ఇది మన దాంట్లో దాంట్లో సో ఈ విధంగా చేయాల్సిందే అది. అంచేత ఇక్కడ వీళ్ళందరూ కూడా గంగానది ఒడ్డుకి వెళ్ళారు. ఈ ఆచారం ఇప్పుడు ఉండేది అని ప్రభుపాద చెప్తున్నారు. ఇప్పుడు పోతుందని మనం చెప్పి రాయాలి. ఇప్పుడు 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 దాని ప్రకారం ఇది ప్రభుపాద వారు 50 సంవత్సరాల క్రితం రాసిన కామెంటరీ కాబట్టి ఉండేది ఇప్పటికీ ఉందని చెప్తున్నారు. ఇప్పుడు దాన్ని మనం ఎలా చెప్పుకోవాలంటే రివర్స్గా చెప్పుకోవాలి. ఓకే. తో నినియోదకం సర్వే విలప్యచ్చ వృషం పునః ఆప్లుత పాదాబ్జర్ అజహపూత సరిజ్జలే. మృత బంధువుల కొరకే శోకించిన పిమ్మట తగిన రీతి దర్పణం నొసిగిన హరిపాద పద్మధూలిచ్చే దర్పణం నొసగి హరిపాద పద్మధూలిచ్చే మిళితమై పవిత్రమైన గంగా జలమున వారు స్నానమాడిది. అందరికీ దర్పణాలు తగిన రీతిలో ఎవరికి ఏ విధంగా ఇవ్వాలో ఆ విధంగా జల దర్పణాలు అవన్నీ దర్పణం అర్పించిన తర్వాత హరిపాద పద్మ ధూళితే మిళితమైన గంగా నదిలో వాళ్ళు స్నానం చేశారు. తత్రాసీనం కురుపతిం ధృతరాష్ట్రం సహానుజం గాంధారీం పుత్ర శోకార్థం పృథాం కృష్ణాం చ మాధవః. ఆ స్నానాలు అడిగి వెనక్కి వచ్చిన తర్వాత పిమ్మట శోక తప్తులైన తన సోదరులను ధృతరాష్ట్రుని, గాంధారిని, కుంతీదేవిని, ద్రౌపదిని కూడి కురుపతి అయిన ధర్మరాజు అచ్చట కూర్చుండెను. భగవానుడు అచ్చట నిలిచి ఉండెను. అక్కడ అందరూ శోకంలో ఉన్నారు. పాండవులు విజయం వచ్చినా సరే విజయం వచ్చింది నా ఆనందం కంటే తన మిత్రు బంధువులందరూ పోయారనే దుఃఖం అనుకుంది. చూడండి, ధర్మాన్ని మనం పాలించేటప్పుడు మనకి ఎప్పుడు ఆనందం రాదు. కొన్నిసార్లు కష్టం కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది ధర్మం కోసం. ఎవరైతే ధర్మం కోసం కష్టపడతారో వాళ్ళు లౌకిక కష్టం అది, కానీ ఆధ్యాత్మికంగా ఎంతో ఆనందాన్ని అనుభూతి పొందబోతున్నారు. ఆధ్యాత్మిక ఎంతో అభివృద్ధి పొందుతారు. ఆధ్యాత్మిక ఎంతో వాళ్ళు పురోగతి సాధించి ముందుకెళ్తారు. ఆధ్యాత్మిక ఎంతో భగవంతుడికి ప్రియులైపోతారు. అందుకే ప్రభుపాద వారు చాలాసార్లు ప్రచారకుల కోసం రాస్తారు. ప్రచారకులు ఎన్నో కష్టాలు వస్తాయి, కానీ ఎవరైతే నిలబడతారో వాళ్ళు కృపకి ప్రాప్తులు అవుతారు అని చెప్పి. ప్రచారకులకు చాలాసార్లు ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఎంతమంది వ్యతిరేకిస్తుంటారు, వాళ్ళందరూ ఓర్చుకుని ముందు మన ప్రచారకులందరూ ప్రచారం చేయాలి. ప్రచారం అన్నది ధర్మస్థాపనం. దానికోసం ఎవరైతే కష్టాలు ఎదుర్కొంటారో వాళ్ళకి ఖచ్చితంగా కృష్ణ కృప అనేది దొరుకుతారు. అంచేత వీళ్ళు ధర్మపరాయలు కాబట్టి వీళ్ళకి తెలుసు. అందుకనే అర్జునుడు ఆ మోహంలో పడి చాలాసార్లు ధర్మపరాయణ కోసం కొంతమంది మోహంతో వదిలేసుకుంటాం. తప్పది. చూడండి, ఒక జడ్జి ఉన్నాడు, వాళ్ళ కొడుకే వచ్చాడు, అది పోలీసు ఉన్నాడు, పోలీసు కొడుకు దొంగ వచ్చాడు, అని కొట్టాలి లేకపోతే తిట్టాలి అనుకోండి. నేను చేయలేను, మా కొడుకు వదిలేయని అని చెప్పి వదిలి చేసుకుంటే మమకారం మంచిదే. తండ్రిగా నేను రక్షించుకున్నాడు, ధర్మాన్ని వదిలేశాడు. రక్షించుకున్న కొడుకు తండ్రిగా రక్షించిన పుణ్యం కంటే తన ధర్మాన్ని వదిలి పాపం ఎక్కువ ఉంటుంది.
అంచేత ధర్మం కోసం అక్కడ నిజంగా కొడుకు వచ్చినా సరే తప్పదు కాబట్టి కొడుకును శిక్షించాలి. తన చేతులతో చేయాల్సింది చేయాలి. అదే నేర్పింది భగవద్గీత. ధర్మపరాయణలో మనం ఓకే, నేను కృష్ణుడు సేవ చేస్తున్నాను, కృష్ణుడి కోసం పోరాడుతాను కాబట్టి నాకు ఎప్పుడు నాకు సుఖమే రావాలి, ఎప్పుడు నాకు మంచి జరగాలి కాదు, కష్టం కూడా వస్తుంది. ఇంకా కష్టమే ఎక్కువ వస్తుంది. ధర్మం అందుకు కలియుగంలో ఇంకా ఎక్కువ వస్తుంది. కలియుగంలో అంతా కలియుగం తాలూకా ఉద్దేశం ఏంటి? కలియుగం తాలూకా ఉద్దేశమే అధర్మ ప్రచారం, అధర్మాన్ని వృద్ధి చెందించడం, అధర్మ సమృద్ధి. అది కలియుగ లక్షణం. అంతే దానికి మనం వ్యతిరేకంగా వెళ్ళబోతున్నాం కాబట్టి ఇంకా కష్టాలు ఎక్కువ. ఇది సత్యుగుల ప్రచారం చేయడం చాలా ఈజీ. మన సత్యుగులు చాలా ప్రచారాల కోసం మనం మాట్లాడు. మెయిన్ ప్రచారుడు ఒకరైనా నారదుడు. మిగతా వాళ్ళందరూ అంత పెద్ద ప్రచారం లేదు. ప్రచారం చేయడం అంటూ తిరగటం అంటూ ఏం లేదు. ఎందుకంటే ఎక్కడ చూసిన ధర్మే ఉండేది. అధర్మ పరాలను నలుగురు ఐదుగురు ఉండేవారు. అందుకని వాళ్ళ కోసం భాగవతం హిస్టరీలో వచ్చేది. కానీ ఇప్పుడు అంతా అధర్మ పరాయణం. అదే ధర్మాత్మకు చాలా కష్టాలు వస్తాయి. సో ఈ విధంగా వీళ్ళు కూడా ధర్మపరాయణలు కాబట్టి వీళ్ళు కూడా కష్టాలు ఎదుర్కొన్నారు. అందుకని పాండవులు కూడా శోకతప్తులు. ఎందుకని? ఓకే, వాళ్ళ పుత్రులు చనిపోయారని ఒక్కదాంటే కాదు, అందరూ తన వాళ్ళే. తన గురువులు చనిపోయారు, తాతలు చనిపోయారు, సోదరులు చనిపోయారు, మామలు చనిపోయారు. ఏ విధంగా చూసినా అందరూ సంబంధం ఉన్న వాళ్ళే. అంచేత వాళ్ళందరూ సోదరులతోటి అందరూ శోకగ్రస్తులయ్యారు, శోకతప్తులు. తప్తులు అంటే శోకం అనే శోకంతో దహించబడుతున్నవారు. తప్తం అంటే తాపం అంటే వేడి లోపల, తాపంతో వాళ్ళు దహించకపోతున్నారు లోపల. ఇప్పుడు బయట వ్యక్తపరచలేదు కానీ లోపల మాత్రం వాళ్ళందరూ శోకం దహించేస్తుంది. శోకతప్తులైన సోదరులు గాంధారి, ధృతరాష్ట్రుడు, కుంతీదేవి, ద్రౌపది అందరితోటి ఆయన కూర్చున్నాడు. వాళ్ళతో పాటు కృష్ణుడు కూడా మౌనంగా కూర్చున్నాడు. చూడండి, కృష్ణుడు దేవాదేవుడు అయినప్పటికి కూడా పర్సనల్. అది అక్కడ ఇదే విధంగా ఏడుస్తుంటే అర్జునుడిని భగవద్గీత బోధించేటప్పుడు తిట్టాడు. ప్రజ్ఞావాదాంశ భాషసే అని చెప్పి పెద్ద జ్ఞానులాగా పెద్ద మాటలు మాట్లాడుతున్నాం. గతాసం అగాతాసం ఉంచారు అని చెప్పి. కానీ ఇక్కడ తిట్టడం లేదు. తిట్టచ్చేటి మోహం పిచ్చోళ్ళ ఏంటి మీరు ఇంకా మోహంలో ఉన్నారు, అసలు బుద్ధి లేదు అలాగే అన్నాడులే. ఇక్కడ వాళ్ళతో పాటు ఈయన కూడా బాధగా మౌనంగా ఉన్నాడు. పర్సనల్. అంచేత మనకి ఫిలాసఫీ తెలిసినా సరే ఎవరైనా చనిపోతే వెళ్ళి చనిపోయారు ఏంటి మోహంలో ఉన్నారు అందరూ అనడానికి లేదు. మనం కూడా వాళ్ళ బాధ. అందుకే చైతన్య మహాప్రభు కూడా హరిదాస్ ఠాకూర్ చనిపోతే ఏడ్చాడు. సాక్షాత్ భగవంతుడు. అది తెలుసు, అందరూ చావాలని తెలుసు, ఫిలాసఫీ తెలుసు. ఎవరైనా బాధపడితే ఏడ్చేవాడు. పర్సనల్. భగవంతుడు అంటేనే పర్సనల్. నా ఫిలాసఫీ తెలుసు కదా అని మనం ఇదైతే మోహం మాట్లాడడానికి లేదు. దాని తర్వాత మనం వాళ్ళ బాధను పంచుకున్న తర్వాత, వాళ్ళ బాధను కొంత మనం తగ్గించిన తర్వాత అప్పుడు మనం ఫిలాసఫీ చెప్పి వాళ్ళని చేయాలి. అది భగవంతుడు చేశాడు కూడా. వచ్చేది మనకు తెలుస్తుంది. అందుకని ఇక్కడ భగవంతుడు కూడా ఆయన అందరితో కూర్చున్నాడు. ఇక్కడ ప్రభుపాద రాస్తున్నారు, కురుక్షేత్ర రణం వంశీయుల నడుమే జరిగినందున దానిచే ప్రభావితులైన వారును వంశీయుల ఉంటుంది. చేత దానివల్ల గెలిచిన వాళ్ళైనా ఓడిపోయిన వాళ్ళైనా ఇద్దరు కూడా అదే వంశం చెందిన వాళ్ళు, కురు వంశం చెందిన వాళ్ళే. చనిపోయిన వాళ్ళు బతికిన వాళ్ళైనా సరే కురు వంశం చెందిన వాళ్ళే. ఎందుకంటే కురు వంశం వంశిస్తు మధ్యలో జరిగింది కాబట్టి.
మరణించిన ప్రముఖులందరూ ప్రతి ఒక్కరితో ఏదో ఒక రీతిగా సంబంధం కలిగి ఉండే వంశశోకము సంయుక్తమైనను. అందరూ కూడా ప్రముఖులందరూ కూడా వీళ్ళందరూ కూడా ఏదో రకంగా కనెక్ట్ అయి ఉండడం వల్ల వాళ్ళందరూ కూడా వంశశోకం కూడా దాంతో ఇదైంది. దేవదేవుడు వారందరి ఏడా సమమైన సానుభూతి కలవాడే తగిన రీతిని వారిని ఓదార్చుని ఆరంభించాడు. భగవంతుడు అక్కడ పాండవులను చేసి ధృతరాష్ట్ర నీ వల్ల ఇది అదృష్టంగా బుద్ధరాష్ట్రం వదిలేదు. ధృతరాష్ట్రం కూడా ఓదార్చున్నాడు. ఎవరిని గాంధారిని కూడా ఓదార్చున్నాడు. అన్నీ ఉన్నాయి. ఏ విధంగా ఆయన ఓదార్చడం మొదలుపెట్టాడు ఇక్కడ చెప్తున్నారు. శాంతం వయామాస మునిభిర్ హతబంధు సుచాపితాన్ భూతేషు కాలస్య గతిం దర్శయన్య ప్రతిక్రియాన్. భగవానుని కఠిన నియమములను జీవులపై వాటి ప్రభావం ఉదహరించు శ్రీకృష్ణ భగవానుడు మునులు నిశ్చేష్టులను ప్రభావితులను ఆయన శ్రీకృష్ణ భగవాను మునులు నిశ్చేష్టులను ప్రభావితులైన వారిని ఓదార్చ యత్నించింది. అక్కడ కృష్ణుడితో పాటు ఎప్పుడైతే కృష్ణుడు ఏదైనా ఒక కార్యక్రమాన్ని మొదలు పెడితే కృష్ణ భక్తులందరూ కూడా దానికి దాసం అంటే సహకారం అందిస్తారు. కృష్ణుడు ఇక్కడ ఓదార్చనకు వచ్చేటప్పటికీ కృష్ణుడితో పాటు కృష్ణ భక్తులైన మునులందరూ కూడా అక్కడికి వచ్చేసారు. కృష్ణ ఎప్పుడైతే ఓదార్చ మొదలుపెట్టారు మునులు కూడా మొదలుపెట్టారు. అందుకనే ప్రచారం అన్నది చైతన్య మహాప్రభు యొక్క కార్యక్రమం. ధర్మస్థాపన అన్నది కృష్ణుని యొక్క మిషన్. ధర్మాన్ని హరినామ సంకీర్తనం ద్వారా హరినామ ప్రచారం ద్వారా చేయాలని చైతన్య మహాప్రభు మిషన్. ఈ రెండు కూడా భగవంతుడి మిషన్ కాదు. ఈ రెండిట్లో మనం ఏం చేసినా సరే, అందుకని ప్రచారకులందరూ కూడా చైతన్య మహాప్రభు కృష్ణ కృప పాత్రలు అవుతారు. మనం ప్రచారం చేయడం ద్వారా ఈ కృష్ణ హరినామ సంకీర్తనాన్ని ప్రచారం చేయడం ద్వారా, అదే హరినామ గొప్పతనాన్ని మనం ప్రచారం చేయడం ద్వారా మనం ఏం చేస్తున్నాం? కృష్ణుడు మరియు చైతన్య మహాప్రభుల మిషన్లో మన భాగస్వామ్యం. సో ఇక్కడ అందుకనే ఎప్పుడైతే కృష్ణ భగవానుడు ఓదార్చాలని పడియాడో మునులు వచ్చేసారు. అందుకనే కృష్ణ భగవానుడు మునులు ఇద్దరు కూడా నిశ్చేష్టులను ప్రభావితమైన వారిని ఓదార్చుతున్నారు. దీనికి ఈ బాధకు వాళ్ళు నిశ్చేష్ట కూర్చున్న వాళ్ళు, ప్రభావితులపై ఏడుస్తున్న వాళ్ళందరూ కూడా ఓదార్చడానికి ఏ విధంగా భగవంతుడు యొక్క కఠిన నియమాలు. భగవంతుడు కూడా అక్కడ చెప్తలేదు నేను మార్చేస్తానని చెప్పి, రాజ్యాంగాన్ని తెలుగు రాసేస్తాను అన్నలే. ఎందుకంటే నియమాలు ఒకసారి రాసేసాడు. మన రాజ్యాంగాలని మన పద్ధతుల్ని మనం మార్చుకోవాలి. ఎందుకంటే మనం అన్ని తప్పుడు పూజిస్తాం. మనం తయారు చేసిన మన అధమ బుర్రలు లాంటివి, లిమిటెడ్ ఇంటెలిజెన్స్ మనది. భవిష్యత్తును చూడలేము, వర్తమానం నుంచి అన్ని గుర్తుంచుకోలేము, భూతకాలంలోంచి జరిగినవన్నీ గుర్తుంచుకోలేము. అంచేత అన్నింటిని బట్టి ఆ భూతకాలం జరిగిన భవిష్యత్తులో జరుగుతాయని ఫిక్స్ చేసి ఇవన్నీ ఎనాలిసిస్ చేసే బుర్రలు అంత బుర్రలు లేవు మన దగ్గర, కొంతవరకే ఉన్నాయి. కానీ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా భగవంతుడు భూత వర్తమాన భవిష్యత్తు అన్ని కాలాలను చూడగలుగుతాడు, అన్నింటికీ ప్రయోజనం అయ్యేటట్టుగా చేస్తాడు. అంచేత ఆయన ఏం చేసినా సరే అది అంచేత ఆయన అవన్నిటికీ తగ్గట్టుగా ఒక నియమాలు పెట్టేశాడు. ఆ నియమం మళ్ళీ మారదు, ఒకసారి పెట్టేసి మారదు, అయిపోయింది. ఇక్కడ ఈ హరినామ సంకీర్తనం కాదు, 4 యుగాలకి 4 ధర్మాలు అనేవి కలియుగం వచ్చిన తర్వాత, లేదంటే ద్వాపరయుగం వచ్చిన తర్వాత, లేదంటే త్రేతాయుగం వచ్చిన తర్వాత మొదలు పెట్టారు. అరే ఫస్ట్ సత్యయుగంలో తపస్సు పెట్టేశాను, ఇప్పుడు తపస్సు పని చేయలేదు, అంచేది మారుద్దాం, తపస్సు బదిలీ అది లేదు, ముందే నిర్ణయం అయితే ఆచరించడం మన ధర్మం. అంచేత కలియుగానికి యుగ ధర్మం హరినామ సంకీర్తనం అనేది భగవంతుడు నిర్ణయించేశాడు, ఆచరించడం మన ధర్మం.
అంటే ధర్మాన్ని మన పద్ధతులు మారిపోయాయి కాబట్టి, కాలం మారిపోయింది కాబట్టి మనం మార్చేద్దామని మార్చలేదు భగవంతుడు. సృష్టితో పాటు దీన్ని నిర్ణయించి పెట్టేశాడు. ఇది ఆయన భవిష్యత్తును కూడా చూడగలడు కాబట్టి. అంచేత మనం ఇప్పుడు ఈ దీనికి కఠిన నియమాలని జీవులపై అవి ఏ విధంగా ప్రభావం చూపిస్తే, ఎందుకు ప్రభావం చూపిస్తే, ఇవన్నీ ఉదాహరణల ద్వారా వివరిస్తూ భగవంతుడు, మునులు వీళ్ళందరినీ ఓదార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. భాష ప్రభు శ్రీకృష్ణ భగవాన్ ఆధ్వర్యమునందు వర్తించిన ప్రకృతి యొక్క కఠిన నియమములు ఏ జీవుడి చేతను మార్పు చేయజాలవు. మార్పు చేయబడజాలవు. ఏ జీవి కూడా మార్చలేని నియమాలు ఆల్రెడీ నిర్ణయించబడ్డాడు. అదే భగవంతుడు అక్కడ ఉండి కూడా ఆయన మార్చలేదు. అంచేత భగవంతుడు సాక్షాత్తు ఈ భౌతిక జీవితంలో భాగస్వాములైనా లేదా భౌతిక జీవితంలో జరిగిన పరిణామాలలో భాగస్వామ్యం తీసుకున్నప్పటికి కూడా తన నియమాన్ని మార్చలేదు. అది మనం చేస్తాం చాలాసార్లు, అది మన తప్పు. కొన్నిసార్లు నియమం పెడతాం, మన నియమాన్ని మనమే ధిక్కరిస్తుంటాం. ఎందుకంటే అధికారం ఉంది కాబట్టి. చేయదు. సాధారణ అట్టి సిద్ధాంతములు నియమములే ధర్మములుగా పిలువబడను. ఎప్పుడైతే భగవంతుడు నిర్ణయించాడో దాన్ని పాటించడమే మన ధర్మం. ఆ నియమాలు అవి ధర్మం. అనగా ధర్మం ఎవరూ సృష్టింపజాలరు. మన ధర్మాన్ని మనం ఎవరు సృష్టించలేము. ఎవరైతే భగవంతుడి యొక్క నియమాలు ఆల్రెడీ ఉన్నాయి, దాన్ని మాత్రమే మనం. ప్రామాణికమైన ధర్మం అనగా భగవద్గీతను లోబడి ఉండుటయే. అది ధర్మ ఆచరణ అంటే భగవంతుడి నియమానికి లోబడి ఉండడమే ధర్మం. ధర్మం అంటే మళ్ళీ వేరే ఏం లేదు. మంచిది ఎప్పుడైతే మన భగవంతుడి యొక్క నియమాలకి కట్టుబడి మనం పనిచేస్తున్నామో అది ధర్మం. ఎప్పుడైతే మనం ఆ నియమాలను ఆచరిస్తున్నామో అది ధర్మం. ఆ ఆచరించడమే ధర్మం. ఆచరించకూడదు అధర్మం. ఇంకే లేదు. భగవంతుడి నియమాలను ఆచరించకుండా మనం ఎటువంటి వెల్ఫేర్ కార్యక్రమాలు చేసినా అవి అధర్మం కిందకే వస్తాయి. అంచే చూడడానికి అధర్మంగా కనబడినా అవి భగవంతుడి నియమాలను పాటిస్తున్నట్టుగైతే ధర్మం కిందకే వస్తాయి. అంటే ధర్మం అధర్మం అన్నది మనం చేసిన కార్యాన్ని బట్టి ఉండదు. భగవంతుడి నియమాలను మనం ఆచరిస్తున్నాం లేదన్న దాన్ని బట్టి. అంచేత ప్రభుపాదాలు అది రాస్తున్నారు. ఏం రాస్తున్నారు? ప్రామాణిక ధర్మం అనగా, ప్రామాణికమైన ధర్మం అంటే అందరూ ఎవరు ధర్మాలు అభిస్తున్నారు, కానీ ప్రామాణిక ధర్మం అనగా భగవద్గీతలకు లోబడి ఉంటాయి. అట్టి భగవద్దేశములను భగవద్గీతకు చక్కగా ప్రకటింపబడినవి. ప్రతి ఒక్కరూ ఆ దేవదేవుని ఆజ్ఞలను అనుసరింపవలెను. చూడండి ప్రభుపాదాలు ఎంత క్లియర్ రాస్తారు. అట్టి కార్యము సర్వులను ఆధ్యాత్మికంగాను భౌతికంగాను ఆనందమైన చేయగలదు. ఎప్పుడైతే మన ధర్మాన్ని మనం పాటిస్తామో అది లౌకికంగా ఆధ్యాత్మిక రెండు విధాల మనకు ఆనందదాయకం మారుతుంది. అంచేత మనం అందరూ కూడా దానికోసం మనం ప్రయత్నించాలి. అంతేగాని ఏదో మనం నచ్చింది కాబట్టి మన ధర్మం చేసుకోవాలి. అందుకే భగవద్గీతలో ప్రభుపాదుల వారు మాయాపహృత జ్ఞాన అన్నదాన్ని అలాగే రాస్తారు. అటువంటి వాళ్ళందరూ ఏం చేస్తారు? ఎవరు ఏది ఫాలో అయితే అదే ధర్మము, ఎవరికి ఏది నచ్చింది ఏం చేయగలిగితే అదే ధర్మము అంటారు. వీళ్ళందరూ మాయ చేత వాళ్ళ జ్ఞానం అపహరించబడింది అందరూ అలా అంటారు. కానీ ధర్మాన్ని ఎవరు కూడా అందుకనే అనగా ధర్మాన్ని ఎవరు సృష్టించాలని ప్రభుపాదులు రాస్తారు. మనం ఎవరు సృష్టించలేం, ఆల్రెడీ భగవంతుడు నిర్ణయించాడు, అదే ధర్మం. అది చక్కగా వివరిస్తున్నారు ధర్మం కోసం ప్రభుపాదులు. చూడండి, భౌతిక జగత్తులో నిలిచి ఉన్నంత కాలము భగవదాశములను ఆదేశంలో పాటించుటయే మన ధర్మము. అది ప్రభుపాదులు కూడా చెప్పేశారు. మన ధర్మం ఏంటి? మనం ఈ భౌతిక జగత్తులో ఉన్నంత కాలం భగవంతుడు
హరే కృష్ణ. మనం ఈ భౌతిక జగత్తులో ఉన్నంతసేపు భగవంతుడి యొక్క నియమాలు పాటించడమే మన ధర్మం. ఆ భగవాన్ కరుణించే ఒకవేళ భౌతిక జగత్తు నుండి ముక్తి లభించవచ్చో, ముక్తి స్థితి ఎందుకు కూడా మనము దివ్యమైన భక్తితో సేవను అందించవచ్చు. ఎప్పుడైతే మనం ఈ మన ధర్మాన్ని మనం నిర్వర్తిస్తాం, దానివల్ల మనకు ముక్తి నుంచి మనం అధ్యాత్మ జగత్కి వెళ్ళినా అక్కడ కూడా మనం ఇదే పాటిస్తుంటాం కాబట్టి మళ్ళీ మన ధర్మపరాయణమే ఎప్పుడు కూడా. సో దాన్ని ఎప్పుడు వదలడానికి లేదు, వదిలే ప్రసక్తే లేదు. అందుకే ప్రభుపాద అంటారు ఇస్కాన్ ఇక్కడ ఏం చేస్తున్నాం ఇస్కాన్లో అవన్నీ కూడా అక్కడికి వెళ్ళాక కూడా అవే జరుగుతాయి, అవే చేయాలి. అక్కడికి వెళ్ళాక నేను చేయలేదని చెప్పడానికి లేదు. జీవితపు భౌతిక భావనలను విడనాడి సహజ ఆధ్యాత్మిక స్థితిలో తిరిగి నెలకొని ఉండుటే ముక్తి అనబడును. మరి మనం ఎందుకు చేయలేకపోతున్నాం? ఈ భౌతిక జగత్తులో ఏవో ఒక ఆనందాలకి లేదంటే ఏదో ఒక వస్తువులకి ఆకర్షణ అయిపోయి ఆత్మ విడిచిపెట్టలేక మనం చేయలేకపోతున్నాం. మన ధర్మాన్ని మనం వదిలేస్తున్నాం. అంటే జీవిత భౌతిక భావనలు, ఈ భౌతిక భావనలు విడనాడి సహజ ఆధ్యాత్మికలో నెలకొని ఉండటమే ముక్తి. దాన్ని ముక్తి అంటే ఏదో అక్కడికి వెళ్ళిపోవడం కాదు. నిజమైన ముక్తి ఏంటి? దేంట్లో కలిసిపోవడం లేదంటే ఎక్కడో తేలిపోవడం కాదు. ముక్తి అంటే ఏంటి? మనకి ఈ భౌతిక భావనల మీద ఉన్న ఆకర్షణ వదిలిపెట్టి ఆధ్యాత్మిక సహజ స్థితిలో మనం నిలిచి ఉండడమే. అదే సహజ స్థితి ఏంటి? భగవంతుడి సేవలో భాగస్వామ్యం అవ్వడం, భగవంతుడి కార్యానికి మనం తోడ్పడడం, అది ముక్తి. కనుకనే ఆధ్యాత్మిక స్వాతంత్రం పొందుటకే యోగ్యుల మౌట కొరకే మానవ జన్మ ప్రత్యేకంగా ఉద్దేశింపబడింది. ఇటువంటి ఆధ్యాత్మిక స్వాతంత్రాన్ని మనం పొందాలి. భగవంతుని కార్యాన్ని మనం ఇచ్చేటప్పుడు మీకు మనకు స్వతంత్రత ఉంది, అది తప్ప వేరే స్వతంత్రత ఏం లేదు తోడ్పడడానికి. ఓకే, ధర్మపరాయణం చేయాలి మనం. కొంతమంది అంటారు పీపీటీలు వాడతాను, కొంతమంది అంటారు లేదు యానిమేషన్స్ చేస్తాం. ఆ ఫ్రీడమ్ ఉంది, అది ఆధ్యాత్మిక ఫ్రీడమ్, ఆ స్వతంత్రం మనకు ఉంది. అందుకని అటువంటి స్వతంత్రం పొందాం. అలా కాకుండా దేంట్లో ఏం చేసినా సరే మొత్తం అంతా మనం భగవంతుడి కార్యానికి కాకుండా టెక్నాలజీ దేంట్లో ఉపయోగించినా అది కాదు. అంటే ఆధ్యాత్మిక స్వతంత్రం పొందుటకే యోగ్యులకు మొదట కొరకే మనం మానవ జన్మ ప్రత్యేకంగా ఉద్దేశించింది. మనం ఎందుకు ఫైట్ చేస్తున్నాం తర్వాత చెప్తున్నారు. ఎందుకు మన ఫైటింగ్లు అవుతాయి, ఒకరికొకరు కొట్టుకుంటుంటాం, తిట్టుకుంటుంటాం, ఏది జరుగుతుంటే ఇక్కడ చెప్తున్నా. కానీ దురదృష్టవశాత్తు మాయాశక్తిదే ప్రభావితమైన మనము పలు సంవత్సరాలు ఆయువు కలిగిన ఈ జన్మనే శాస్త్రం భావించు కొన్ని సంవత్సరాలు బతుకుంటాం. అదే శాస్త్రం భావిస్తూ దేశము, గృహము, స్థలము, సంతానము, భార్య, సంఘము, స్థనము మొదలగు వాణిని అంగీకరించు మోహపరవశులై అవుతున్నాము. ఈ తాత్కాలిక నాటిని మనం సాధిస్తాం అనుకుని వాటి కోసం ప్రార్థిస్తున్నాం. మాయాశక్తి ప్రభావం వచ్చి అటువంటి మిథ్యాపూర్ణములైన వాటిని రక్షించుకొనక మనము ఇతరులతో కలహిస్తున్నాము. మాయ చేత ఇవ్వడం వల్ల మాయా ప్రభావం చేత మనం మోహములు అయిపోయి అవే శాస్త్రం అనుకుని ఆటలు పొందాలి అని చెప్పి ఈ తాత్కాలిక వాటికి మనం పొందుతూ వాటి కోసం మనం మిథ్యాపూర్ణములైనటువంటి మిథ్యతో మొత్తం అని మిథ్య అంటే లేనిది లేని దాన్ని అంతటిని మనం లేని వాళ్ళని ఉన్నాయనుకుంటూ దానికోసం టాకులాడుతూ మనం సలహాలు. అందుకని చూడండి మన కలహం ఎక్కడ వస్తుందో చూసుకుంటే భగవంతుని కార్యాల్లో కూడా ఇప్పుడు నేను నా ఇల్లు నమస్కరిస్తాను, ఇంకోటి ఎవడో నమస్కరిస్తాడు, మనం ఆటో కూడా నేను దండం పెడతాను, నువ్వు దండం పెడతాం అని చెప్పి మనం ఎక్కడ గొడవ ఎక్కడ వస్తుంది? నేనే ముందు ఉండాలి, నా తర్వాత నువ్వు రావాలి, అక్కడ గొడవ వస్తుంది. అది అక్కడ రూల్ లేదే, ముందు మనమే వెళ్ళాలని. లేదు నేను వెళ్తున్నప్పుడు
నేను నేను నన్ను పక్కన దోసి ఆడ దూకిపోయాడు. అది రోజంతా నేనే చేస్తాను, కుదిరితే ఎలా కుదురుతుంది? భగవంతుడు అందరికీ ఉన్నాడు, అందరికీ బాగా ఇవ్వాలి. మరి అది మనం ఆలోచించాలిగా. అది ఆలోచించినప్పుడు గొడవ అవుతుంది. సో ఇంచేది గొడవలు మనకి చిన్న విషయాలు. భగవంతుని పూజించడంలో ఎవడు దీపం వెలిగిస్తే మనం ఏం బాధపడం. ఆ నీళ్ళు గొడవ పెట్టుకోం. నువ్వెందుకు దీపం వెలిగిస్తున్నావు? దీపం మనం వెలిగిస్తాం, వాళ్ళు వెలిగిస్తాం. కానీ ఆడు వెలిగిపోయి మన దీపం పక్కన పెట్టి ఆడ దీపం పెట్టాడు కూడా అప్పుడు గొడవ అవుతుంది. వాడు కూడా అంతే, అదే ఆడ దీపం పెట్టాడు, మరి నేను ఎక్కడ పెట్టాను, పక్కన పెట్టడం సరిపోతుంది అనుకోకుండా నేను అక్కడే పెట్టాలనుకోవడం ప్రాబ్లం. అక్కడ గొడవ. అది లౌకికం. భగవంతుడు మనం ఇక్కడ పెట్టినా చూస్తున్నాడు, ఇక్కడ పెట్టినా చూస్తున్నాడు, కానీ ఎదురుగా పెట్టాలని పెట్టుకోవడం అది ప్రాబ్లం. అక్కడ గొడవ అవుతుంది. అందుకనే అంచేత భగవంతుడి కార్యాలు అన్ని కూడా శుద్ధమైనవే. ఆ శుద్ధమైన కార్యాలు చేసినప్పుడు ఎప్పుడు కూడా ఎవరికి గొడవ ఉండవు. కానీ ఆ శుద్ధమైన కార్యాల్లో మన భౌతిక భావాన్ని ఎప్పుడైతే కలుగుతామో గొడవలు మొదలవుతాయి. అందుకే మనం గొడవ పడుతుంటాం. ఇంకే భక్తిలో కూడా భౌతిక భావాలు కలిపినప్పుడు గొడవలు అవుతాయి. అక్కడ భక్తి లేకపోతే ఇంక ఎలా గొడవలు అవుతాయి. అందుకనే దేశాల మధ్య కొట్లాట్లు, యుద్ధాలు ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి? వాడు భగవంతుడి కోసం మాట్లాడరు, భగవంతుడి కోసం ఆలోచించరు, భగవంతుడు నచ్చుతుందో లేదా అని చేసి కార్యం ఆలోచించరు. వాళ్ళ స్వార్థాల కోసం, వాళ్ళ ఏవో పదవుల కోసం, వాళ్ళ యొక్క అధికారాల కోసం వాళ్ళు దేనికైనా పాటుపడతారు. ఏంటని చేయడం ట్రై అవుతారు. అంతే పెద్ద పెద్ద యుద్ధాలు అవుతాయి, పెద్ద గొడవలు అవుతుంటాయి, హత్యలు అవుతుంటాయి. ఇవన్నీ ఎందుకంటే వాళ్ళ భక్తి లేకపోవడం. భక్తి ఉండి భక్తిలో కూడా ఇటువంటి భౌతిక వివాహం వస్తేనే గొడవలు అవుతున్నాయి. ఇలా భక్తి లేకపోతే ఇంకా ఎంత పెద్ద గొడవ. మన భక్తిని ఎంత వదులుతుంటామో గొడవలు అంటారు. ఈ భాష అంతా ప్రభుత్వాలు గారు చెప్పింది మనం 100 సార్లు చేసినా సరే మన జీవితం దీంట్లో ఒక్క లైన్ మనం అర్థం చేసుకున్నా మన జీవితం మారిపోతుంది. ఎంత చక్కగా చెప్తున్నారు చూడండి. కానీ ఆధ్యాత్మిక సముపార్జన వచ్చే ఈ సమస్త భౌతిక విషయములతో మనకి ఎట్టి సంబంధం లేని విషయం అవదు కాగలదు. ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సముపార్జిస్తామో అప్పుడు మనం దీంతో సంబంధం లేదు, ఇది అనవసరం, గొడవలు పడుతున్నాను, దీనికి సంబంధం లేదు, నీ భగవంతుడు ఇక్కడ దీపం కదా ఇక్కడ పెట్టినా సరే భగవంతుడు చూస్తాడు, ఇక్కడ పెట్టిన భగవంతుడు చూస్తాడు, ఎదురుగా పెట్టాలని లేదు అని అన్న జ్ఞానం వచ్చినప్పుడు మనం ఓకే ఆ పెట్టారు కాబట్టి నేను పక్కన పెట్టుకుంటాను అని వెళ్ళిపోతాం. అంచేత ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అన్నది మనకి సముపార్జన మొదలు పెట్టాలి. అది జీవితం. దానికోసం భగవంతుడు మనకి ఇటువంటి ఇంద్రియాలు ఇచ్చాడు. చెవులకు జంతువులకి ఉన్నాయి, మనకి ఉన్నాయి. కళ్ళు ఆటికి ఉన్నాయి, మనకి ఉన్నాయి. అవి చూస్తున్నాయి, మనకి చూస్తున్నాం. కానీ మనవి ఒక ప్రత్యేకంగా పనిచేస్తాయి. ఒక విగ్రహాన్ని చూడగానే మనం నమస్కరిస్తాం. అదే విగ్రహాన్ని కింద పడేస్తే ఆ కుక్క కానీ ఏదంటే దాని మీద ఎక్కి వెళ్ళిపోద్ది. దానికి జ్ఞానం లేదు, అది చూస్తుంది, మనం చూస్తున్నాం. మనం ఒకలాగా చూస్తున్నాం, అది ఒకలాగా చూస్తున్నారు. అలాగే మనం భోగం పెడితే భోగం అయ్యి ప్రసాదం అయ్యి నివేదన అయ్యే వరకు మనం ఆగుతాం. మనకు ఒక్క తిండి కింద చూస్తాం. మనం కూడా ఆకలితో ఉన్నాం, మనం కూడా దాన్ని భోగిస్తాం. ఇంచేత మనకి ఇంద్రియాలు కూడా మనకి ఈ ఎక్స్ట్రా ఇవ్వడానికి ఎందుకంటే వీటిని మనం అవగాహన చేసుకోవడానికి, ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదన చేసుకోవడానికి. అది ఎప్పుడైతే లేదో మనం కూడా జంతువులుగా వ్యవహరిస్తాం. అందుకని ఎవరికైతే ఆధ్యాత్మిక జ్ఞానం ఉండదో వాళ్ళకి భోగం పెట్టడం కానీ, ఆశలు ఇవ్వడం కానీ, భగవతుడు నమస్కారం పెట్టడం కానీ, అగరబత్తులు పూజలు ఏముండవు. భోజనం లెగిస్తారు, వండుకుంటారు, తింటారు, వెళ్తారు, అంతే అయిపోయింది. జీవులు కూడా అదే చేస్తున్నాయి, ఈ జంతువులు అవే చేస్తున్నాయి, మనం ఈ కాదు. ఉంచేది మనకు ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జన కోసం ఈ ఇంద్రియాలు, స్పెషల్ ఇంద్రియాలు ఇచ్చాడు. వాటిని మనం ఉపయోగించినప్పుడు మనం ఆధ్యాత్మిక ప్రపంచంతో లౌకికంగా కూడా ఆనందాన్ని అనుభూతి పొందుతాం. లేకపోతే మనం ఉపయోగించినందుకు దండన, ఉపయోగించడం లేదు కాబట్టి నెక్స్ట్ జన్మలో అటువంటి వాటిని ఇస్తాం. చాలా మంది మీకు తెలుసో తెలీదు, బడ్జెట్లు పెడతారు. అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఈ సంవత్సరంలో మీరు ఇంతగా ఖర్చు పెట్టాలి అని. వాళ్ళు ఖర్చు పెట్టలేదు అనుకోండి, ఏం చేస్తారు తెలుసా?
నెక్స్ట్ నుంచి ఎంత ఖర్చు పెట్టి అంతే ఇస్తారు. మీకు ఎక్కువ కావాలని ఎవరు మళ్ళీ బతుకులు ఆడుకోవాలి, సార్ 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 ఇవ్వండి సార్ ఈసారి. అదే విధంగా మనకున్న ఈ వసతులు మనం సరిగా ఉపయోగించుకోకపోతే నెక్స్ట్ జన్మలో ఆ వసతులు తీసేస్తారు. అంచేది మనం వాటిని ఉపయోగించాలి. భౌతిష్ఠుని అటువంటి విడుదల ఎవరన్నది భగవద్భక్తుల సాంగత్యం లభించగలదు. మరి ఇది ఎలా మనం పొందగలుగుతాం? భగవద్భక్తుల యొక్క సాంగత్యం ద్వారా మాత్రమే మనం పొందుతాం. అంచేది భగవద్భక్తుల యొక్క సాంగత్యం మనం విడిచిపెట్టకూడదు. మీరంటే ఇది మళ్ళీ మరోసారి చదవండి. సాత్వక భాష్యం చాలా పవర్ఫుల్ భాష్యం. తర్వాత 5 సాధయిత్వా జాత శత్రుః స్వరాజ్యం హితవైర్హృతం ఘాతయిత్వా సతో రాజ్ఞ కచస్పర్శ క్షతాయుషః. అజాతశత్రువైన ధర్మరాజు యొక్క రాజ్యంను తెలివిగల దుర్యోధనుడు అతని పక్షం వారు కుటుంబ అపహరించరి. అయినను శ్రీకృష్ణ భగవాన్ కరుణిస్తే పాండవుల రాజ్యము తిరిగి వారికి లభించే కాక దుర్యోధను పక్షమున చేరిన దుర్మార్గులైన రాజులందరూ ఆ దేవదేవుడితో సంహరింపబడ్డది. ద్రౌపది శిరోజములను పట్టి లాగిన కారణంగా తమ ఆయును క్షీణించుట చేత ఇతరులను మరణించింది. ఒక స్త్రీని అవమానపరచడం వల్ల ఏం జరుగుతుంది? భక్తుల్ని ఎప్పుడైతే అందులో భక్తురాలు ఇంకా పెద్ద దుర్యోధనుడు రాజ్యపాలన ప్రాబ్లం ఏం లేదు. దుర్యోధను రాజ్యం కూడా బాగా చేశాడు. కానీ అక్కడ ప్రాబ్లం ఏంటి? భక్తుల్ని ఆయన కష్టపడుతున్నాడు. భక్తుల యొక్క రాజ్యాన్ని అపహరించేశాడు. వాళ్ళ భార్యని అవమానపరిచాడు. అందుకే ప్రభుపాద వారికి రాస్తున్నారు. ఇది కూడా భాష చాలా బాగుంది. పూర్వకాలం నాడు కలియుగం ఆసనం పూర్వం బ్రాహ్మణులు, గోవులు, స్త్రీలు, బాలురు, వృద్ధులు సరైనటువంటి రక్షణ నష్టపడేది వారు. రాజులు అన్న వాళ్ళు 5 రక్షించారు: బ్రాహ్మణులు, గోవులు, స్త్రీలు, బాలురు, వృద్ధులు. ఎందుకంటే ప్రభుపాద రాస్తున్నారు ఫస్ట్ లో. ఒకటి ఎందుకు బ్రాహ్మణులు? ఎందుకంట ఆధ్యాత్మిక జీవనమును పొందుటకు చక్కని శాస్త్రీయ విధానంలో వర్ణాశ్రమ పద్ధతి బ్రాహ్మణ రక్షణతో చక్కగా పోషింపబడగలదు. ఎప్పుడైతే బ్రాహ్మణులు రక్షిస్తామో వర్ణాశ్రమ పద్ధతి, ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ఇవన్నీ కూడా అందజేయబడతాయి అందరికి. రెండోది గోవులకి ఎందుకు? మానవ జన్మ యొక్క ఉన్నత ప్రయోజనాలకు అవసరం అవగతం అనర్చుకున్నటకు అవసరమైన మేధస్సును పొందుటకు పరమాత్మకు ఆహారమైన క్షీరమ గోరక్షణ ద్వారా లభించింది. ఎప్పుడైతే మనం ఆవులు రక్షిస్తామో ఆవు పాలు వస్తాయి. ఆ పాలు దానికి మనం మేధస్సును పెంచుతాయి. ఆ మేధస్సు ఎటువంటి మేధస్సు అందరికీ పెరుగుతుంది. కానీ ఈ గోపాలు వల్ల ప్రతి మేధస్సు సాత్వికంగా ఉంటుంది కదా, మనసు సాత్వికమైన ఆలోచనలు ఆలోచిస్తుంది. అది ఈ రోజు కూడా పాలు దొరుకుతున్నాయి, పెరుగు దొరుకుతున్నాయి, వెన్న దొరుకుతుంది, అది ఏంటో తెలియదు. అందుకనే అక్కడ పాలు తాగుతున్నా సరే మేధస్సు పెరుగుతుందేమో కానీ ఆ మేధస్సు సక్రమంగా పనిచేయదు. ఎందుకని సత్వగుణంలో ఉన్న పాలో తెలియదు, అవి ఏ పాలో తెలియదు. మంచిగా గోరక్షణ అంత అవసరం. స్త్రీల రక్షణ వచ్చే సంఘం నంతటి పరిశుద్ధత్వం చక్కగా పోషింపబడగలదు. తద్వారా శాంతి, సామరస్యము, పురోభివృద్ధులు కలిగినటువంటి మంచి తరమును మనం పొందగలము. మంచి పిల్లవాళ్ళు పొందాలి అంటే తల్లి మంచిగా ఉండాలి. అంచేత స్త్రీ రక్షణ, స్త్రీలు ఎప్పుడే రక్షించబడతారో అప్పుడు ఈ రోజుల్లో సగం హిందూ ధర్మం నాశనం అవడానికి కూడా కారణం ఈ గర్భధారణ సంస్కారం అన్నది సన్యసించిపోవడం. అందులో ప్రత్యేకించి స్త్రీలు ప్రధాన పాత్ర పోషిస్తారు. ఇప్పుడు గర్భవతులు అందరూ ఏం చేస్తారు? టీవీ కూర్చొని చూస్తారు. అలాగా ఆ 9 నెలలు అది పెద్ద లేదురు సమయం అయిపోయింది. ఆ కూర్చుని అన్ని అటువంటి ఆలోచనలు, రకరకాలైన ఆలోచనలు
హత్యలు లేదంటే ఇటువంటివన్నీ చూసి అట్లా చూస్తే మనసు ఆ శిశువు మీద అది అటువంటి ప్రభావం అవుతాయి. ఆయన అందరికీ అటువంటి గుణాలే వస్తాయి. మంచివాడు పుట్టాలని ఎలా పుడతారు? మంచిగా స్త్రీ సంరక్షణ చాలా అవసరం. లేదా బాల రక్షణ అనేది భౌతిక బంధం నుండి విముక్తి పొందడానికి మానవ జన్మ పసగబడి ఒక చక్కని అవకాశము చేత మానవ ఒక అవకాశం కాబట్టి బాలుల నుంచి అది మనకు అట్టి బాలుర రక్షణ బాలుని గర్భమునందు ధరించిన నాటి నుండియే గర్భధాన సంస్కారం అనేది శుద్ధ జీవన ఆరంభము పవిత్రకరణం ద్వారా ఆరంభము. బాలు రక్షించడం బాలు రక్షిస్తే వాళ్ళకి మనం ఎప్పుడైతే వాళ్ళ రక్షణ అంటే ఓన్లీ ఎందుకు వాళ్ళు పోషించడం కానీ కాదు, వాళ్ళ యొక్క చేతను కూడా మనం రక్షించాలి. ఓన్లీ వాళ్ళ శరీరం రక్షిస్తే ఏమవుతుందంటే ప్రభుపాద చెప్తారు ఒక నీటిలో ఒక ఆయన కొట్టుకెళ్ళిపోతున్నాడు వరద నీటిలో. వాడు పరిగెట్టుకెళ్ళి కోట్ పట్టుకొని వచ్చేసాడు. కోట్ పట్టుకొని వచ్చేస్తే బతినట్ట మనిషి వెళ్ళిపోయాడు. సో అదే విధంగా శరీరం ఒకటే రక్షిస్తే పనిచేయదు, అది నిజమైన రక్షణ కాదు. బాలుని యొక్క చేతనను కూడా మనం రక్షించాలి, అప్పుడే నిజమైన బాల సంరక్షణ జరిగినట్టు. అలాగే స్త్రీ రక్షణ అంటే అది కూడా అంతే. స్త్రీని ఏదో నాజుగ్గా ఒక షోకేస్ లో పెట్టుకున్నది ఇంట్లో వచ్చి పెట్టుకుని బాగా పసంది తెచ్చి ఇల్లు ఒళ్ళు కదలకుండా అది కాదు. వాళ్ళ చేతన్ని మనం రక్షించాలి. రక్షించినప్పుడు అది నిజమైన స్త్రీ సంరక్షణ అవుతుంది. నాకు వృద్ధుల రక్షణ అన్నది మరణం అనమాట ఉన్నత జన్మలకు పొందుటకు వారికి చక్కటి అవకాశం కలిగించగలదు. ఎప్పుడైతే మనం వృద్ధిని రక్షించి సంరక్షించి వాళ్ళకి భక్తి చేసుకోవడానికి అవకాశం ఇప్పిస్తామో అప్పుడు వాళ్ళు నెక్స్ట్ జన్మ మంచి జన్మ పొందడానికి అవకాశం ఉంది. ఈ విధంగా ఈ 5 రక్షించాలి. అందుకని ప్రభుపాద చెప్తారు, పైన తెలుపబడిన అమాయక జీవులను సంహరించడం అన్నది సంపూర్ణంగా నిషేధింపబడినది. వీళ్ళ 5 ఎట్టి పరిస్థితుల్లో కూడా హింసకి పాల్పడరు కూడా. వాళ్ళే స్త్రీ సహజంగా బలహీనరాలు పురుషుని కంటే శారీరకంగా కూడా. ఎందుకని భగవంతుడు సృష్టించి పెట్టాడు. మనం ఈరోజు ఏదో దాన్ని మార్చేసి చేద్దాం అనుకుంటే వచ్చేవన్నీ వైపరీత్యాలు తప్ప ప్రయోజనాలు ఏమి ఉండవు. అంతే మనం స్త్రీని అందుకనే సహజంగా బలహీనరాలు పురుషుని కంటే. ఇంకా ఆ విధంగా ఆమె రక్షణ కోసం ఒక పురుషుని మీద ఆధారపడి ఉంటుంది. లేకపోతే ఈ స్వతంత్రత పెరిగిపోవడం వల్ల ఈరోజు చాలా మనకి సమాజంలో చాలా అల్లకొల్లాగా ఏర్పడుతుంది. అంచేత ఇప్పుడు ఆమె ఒక పురుషుడి మీద ఆధారపడదు కదా, స్వతహాగా ఆమె హింసకు పాల్పడదు. ఆవు హింసాత్మకంగా ఉండదు. నిజమైన బ్రాహ్మణుడు అయితే ఆయన కూడా హింస చేయవాలి, కానీ ఆయన హింసించినా సరే ఆయన క్షమించి వదిలేయాలి. బాలురు అయితే అలాగే హింస చేయలేరు, వృద్ధులు చేయలేరు. ఈ 5 కూడా అమాయక జీవులు. అందుకనే ప్రభుపాద రాస్తున్నారు అమాయక జీవులు. వాళ్ళని సంహరించడం కానీ వాళ్ళని సంపూర్ణంగా నిషేధించబడినది. ఏదైనా వారికి అవమానం కూర్చున్నను మనుషులకు ఆయు క్షీణత కలగగలదు. అంటే వీళ్ళు ఎవరికి అవమానం కలిగించినా మనం వాళ్ళ యొక్క ఆయుష్ క్షీణిస్తారు. మనం కలియుగను వారికి తగిన రక్షణ కల్పింపబడిన కారణంగానే ప్రస్తుత తరం వారి ఆయు ప్రమాణము చాలా వరకు తగ్గిపోయినది. అందుకని ఇక్కడ ప్రభుపాద వర్షం ద్రౌపది శిరోజం లాగిన కారణంగా తమ ఆయుడు క్షీణించేట ఇతరులను వర్ణించరు. ఎప్పుడైతే ఆ ద్రౌపదికి అవమానం జరుగుతుందో ఆ సభలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆయుష్ క్షీణించిపోయింది. అందుకని వాళ్ళందరూ అకాల మృత్యుకి గురైపోయారు యుద్ధ రూపంలో. చిన్నజీవి స్వామి గారు ప్రవచనం చెప్తారు. ఎందుకంటే అక్కడ ఆ సభలో పాండవులు కూడా ఉన్నారు. పాండవులు కూడా చూస్తున్నారు ద్రౌపదికి అవమానం జరగడం. వాళ్ళు కూడా మాట్లాడలేదు.
అంచే కృష్ణుడు వాళ్ళు కూడా చంపాలనుకున్నాడు. వాళ్ళు కూడా యాక్చువల్గా మరణానికి అర్హులు. కానీ వారి కనెక్షన్ ఆమెతో భక్తురాలైన ఆమెతో కనెక్షన్ ఉంది కాబట్టి వాళ్ళు రక్షింపబడ్డారు, స్పేర్ చేయబడ్డారు, మినహాయించబడ్డారు. చేత స్త్రీని అవమానపరచున్నది అంత పెద్ద తప్పు నేరం. అఫ్ కోర్స్ ఇప్పుడు స్త్రీలు కూడా అలాగే ఉన్నారు. పూర్వం అంటే ఈ ఇటువంటి అమాయక స్త్రీ అంచేది మేడం. అంటే దాని ఉద్దేశం అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు మనం ఇట్లా ఏం చేయించారు కాదు, అది కాదు. కానీ అటువంటి వాళ్ళని అసలు మనకి వాళ్ళు కన్నెత్తి కూడా చూడకూడదు. అటువంటి అంతా మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకని ఇక్కడ మిగతా వాళ్ళందరూ కూడా ఈ దీనికోసం ప్రత్యేకంగా రాయబడ్డది. ద్రౌపది శిరోజాలు రాగి పెట్టడం వల్ల పవిత్రమైన స్త్రీని అవమానించడనగా జీవితమునకు ముప్పు తెచ్చుకుంటాయి అని అర్థం. రాస్తున్నాం. ఓకే, అంచేత ఇక్కడ ఈ స్త్రీలని గౌరవ నెక్స్ట్ యాజయిత్వా స్వమేధైస్థం త్రిభిరుత్తమకల్పకై తదస్య పావనం దిక్షు శతమన్యో రివాతనోత్. శ్రీకృష్ణ ధర్మరాజుచే 3 ఉత్తమమైన అశ్వమేధ యజ్ఞములను నిర్వర్తింపజేసి శతాశ్వమేధ యజ్ఞములను కాంచిన ఇంద్రుని యశస్సు వలె అతని యశస్సును సర్వదిక్కులు ఇందును వ్యాపింపజేసిన. చూడండి, అది కృష్ణుడికి యొక్క భక్తుడికి కృష్ణుడు నచ్చిన విధంగా చేసిన దానికి, తను స్వతహాగా చేసిన దానికి కారణం భేదం. ఇక్కడ కృష్ణుడు జయించాడు ధర్మరాజుతో 3 అశ్వమేధ యజ్ఞాలు. ఇంద్రుడు ఆ యొక్క ఐశ్వర్యాన్ని పొందడం కోసం 100 అశ్వమేధ యజ్ఞాలు చేశాడు. రెండింటికి తేడా ఏంటి? ఇక్కడ కృష్ణుడి అనుమతి, కృష్ణుడి ఆజ్ఞ, కృష్ణుడి యొక్క ప్రసన్నత. అంచేది ధర్మరాజు చేసిన 3 యజ్ఞాలు అయినప్పటికీ కూడా ఈ 3 యజ్ఞాలు ఇంద్రుడు చేసిన 100 యజ్ఞాలతో సమానం అయిపోయాయి. ఇంద్రుని యశస్సు వల్లే అతని యశస్సు 3 సర్వదిక్కుల వ్యాపం చేసింది. ఇంద్రుడు 100 అశ్వమేధ యజ్ఞాలు చేసి ఎంత ఐశ్వర్యాన్ని, ఎంత యశస్సుని, ఎంత కీర్తిని, ఎంత ప్రతిష్టని, ఎంత ఏవైతే సాధించాడో అవన్నీ ధర్మరాజు కేవలం 3 అశ్వమేధ యజ్ఞాల ద్వారా పొందగలిగాడు. దీనికి కారణం ఈయన భగవంతుడు చెప్పినట్టు చేశాడు. అది తన స్వతహాగా, మంచి కార్యమే కానీ తన స్వతహాగా చేశాడు. అందుకనే భక్తులకు అనుమతి లేకుండా మనం ఎంత పెద్ద కార్యాలు చేసినా వాటి వాల్యూ భక్తులందరూ చేసిన చిన్న కార్యం కంటే తక్కువ. అందుకనే భక్తుల యొక్క ఆధ్వర్యం, గురువు యొక్క ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎంతో ముఖ్యం భక్తిలో. స్వతహాగా గురువు మనకి కొన్ని కార్యాలు నువ్వు చెయ్యొద్దని ఆపేయవచ్చు. మనం అంతకంటే పెద్ద పెద్ద కార్యాలు చేసే కెపాసిటీ ఉండొచ్చు. కానీ దాన్ని మనం గురువుని ధిక్కరించి అంతకంటే పెద్ద కార్యాలు చేస్తున్నా దానికంటే గురువుని ఫాలో అయ్యి చిన్న కార్యం చేయడం. పృథు మహారాజు 100 అశ్వమేధ యజ్ఞాలు చేయాలని సంకల్పించాడు, 99 చేశాడు. 100ది ఇంద్రుడు ఆటంకాలు కలిగిస్తున్నాడు. బ్రహ్మదేవుడు వచ్చి నేను ఆగిపోవాలి చెప్తాడు. చూడండి, బ్రహ్మదేవుడు వచ్చి యాక్చువల్లీ చెప్పాల్సిన ఎవరికి బుద్ధి? ఇంద్రుడు నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు అని చెప్పి, ఎందుకు ఆటంకాలు కలిగిస్తున్నావు అని చెప్పి మందలించాల్సిపోయి పృథు మహారాజుని ఆపేయమని చెప్తాడు. అది ఎప్పుడైతే చెప్పాడు ఆపేస్తాడు. ఆయన కోరిక అయితే ఉంది 100 చేయాలని, చేయొచ్చు కూడా, చేసే కెపాసిటీ ఉంది. ఆయన ఎంత లెవెల్ కంటే
ఇంద్రుని కూడా దండించే శక్తి ఉంది ఆయనకి. ఇంద్రుని దండించిపోతాడు. దండించిపోయే సమయంలో బ్రహ్మదేవుడు వచ్చి ఆపేస్తాడు. ఆపేసి ఆపడమే కాదు, ఇంద్రుని దండించిన ఆపడమే కాకుండా యజ్ఞాలు కూడా ఆపించేస్తాడు. కానీ ఆయన ఆ గురువుగా ఆయన చెప్పిన దాన్ని పాటించడం వల్ల ఆయనకి తక్షణమే విష్ణు దాకా కృప దొరికింది. విష్ణు నారాయణుడు ప్రసన్నుడై వెంటనే దర్శనమిస్తాడు. చూడండి, యజ్ఞాలు చేయడం కంటే చేయడం ఆపేయడం వల్ల ఆయనకి కృప వచ్చింది. చేస్తుంటే వేరేగా ఉంటుంది. బ్రహ్మను చెప్పిన నేను ఏమన్నాను, ఆయన చెప్పడం లేదు, నాకు ఎవరు వచ్చిందో అడ్డేస్తాను, నేను చేయాల్సిందే అని చెప్పి చేస్తుంటే 100 చేసి ఉండొచ్చు, కానీ కృష్ణ కృపను కోల్పోయి ఉండేవాడు. చేత అందుకనే భగవంతుడు ప్రతినిధి యొక్క అనుమతితోటి, వారి యొక్క ఆనందంతో, వాళ్ళ యొక్క ప్రసన్నత కోసం ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు ఆ కార్యాలు ఎంతో మనకి 100 రెట్లు ఎక్కువ ఆనందాన్ని, ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి. వాళ్ళ అనుమతి లేకుండా మనం ఎంత కష్టపడితే దానికి కష్టపడడం కూడా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది, ఫలితం కూడా చూద్దాం వస్తుంది. అందుకనే ఇంద్రుడు కృష్ణుడు అనుమతి లేకుండా చేసిన 100 యజ్ఞాలకి ధర్మరాజు 3 కృష్ణ యొక్క అనుమతితో చేసిన కృష్ణ యొక్క ప్రసన్నత కోసం చేసిన 3 యజ్ఞాలు సమానమైపోయాయి. చూడండి, ప్రభుపాద చెప్తాను, స్వర్గాధిపతి 100 యజ్ఞములను కావింపగా ధర్మరాజు 3 కావించినను ఆ దేవదేవుని కరుణ చేత ధర్మరాజు ఇంద్రుడితో సమాన స్థాయిని పొందగలిగాను. భగవద్భక్తులకు విశేష ఘనత ఇదియే. ప్రభుపాద చెప్తున్నారు, భగవంతుడి భక్తులకు విశేష ఘనత ఏంటి? భక్తులు అన్నవాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క ప్రసన్నత కోసం భగవంతుడు చెప్పినట్టుగా చేస్తారు. కాబట్టి వాళ్ళు ఏం చేసినా దాని యొక్క ఫలితాలు 100 రెట్లు ఎక్కువగా వస్తుంటాయి. తక్కువ పనితో ఎక్కువ సాధించగలుగుతారు. సూర్యకిరణములు సమగుణ ప్రసరించడం కొన్ని ప్రదేశంలో మాత్రము చీకటి కింద ఉంటుంది. దీనికి కారణం ఆ ప్రదేశపు గ్రహణ శక్తి లోపమే కానీ సూర్యుడు కాదు. అదే విధంగా సమూహ సర్వత్రా వ్యాపించి ఉండే కృష్ణ భగవాన్ని పూర్ణానుగ్రహము 100కి 100 పాళ్ళు భక్తులైన పాని అంతే పొందగలరు. ఇది భక్తులకి ఎందుకు? మరి కృష్ణ పక్షపాతి కాదు. ఎలాగైతే సూర్యుడు కాంతి అక్కడ పరిచయం ఉన్నప్పుడు కొన్ని రూముల్లో తలుపులన్నీ వేసి కూర్చుంటే ఆ రూమ్ అంతా చీకటిగానే ఉంటుంది. ఎప్పుడైతే దాన్ని తలుపులు తీసి ఆహ్వానిస్తామో వెలుతురు వస్తుంది. అదేవిధంగా కృష్ణుడి యొక్క ప్రతి చోట ఉంది. భక్తులు దాన్ని ఆహ్వానిస్తారు, ఆనందిస్తారు, ఆస్వాదిస్తుంటారు. అంచేత వాళ్ళకి అది దొరుకుతుంది. ఆమంత్య పాండు పుత్రాంశ సైన్యయోధవ సంయుత ద్వైపైనావిధి బిర్విప్రై పూజితై ప్రతి పూజిత. అటు వెంబడి శ్రీకృష్ణుడు తన తిరుగు ప్రయాణంలో సంసిద్ధుడయ్యను. శ్రీల వ్యాసదేవుని అధ్యక్షత గల బ్రాహ్మణులతో పూజలు నందిన పిమ్మట అతడు పాండవులను ఆమంత్రించెను. అలాగనే తనను అభినందించిన వారులకు తిరిగి తన అభినందనలు తెలియజేశాను. సో ఈ విధంగా కృష్ణుడు వాళ్ళందరూ వాదార్చాడు. ధర్మరాజుతోటి 3 అశ్వమేధ యజ్ఞాలు చేయించాడు. ఆయనకు కీర్తి ప్రతిష్టలు మొత్తం అన్ని దిక్కులా వ్యాపించినట్టు చేశాడు. సర్వ దిక్కులు, భూమే కాదు, పైలోకాలకు కూడా, కింద లోకాలకు కూడా, పాతాళలోకాలు, నరకలోకాలకు కూడా ఆయన పేరు వ్యాపించాయి. స్వర్గలోకాలు కూడా వ్యాపించాయి. అది సర్వ దిక్కులు. సో అవన్నీ చేసిన తర్వాత ఇంకా తిరిగి ప్రయాణానికి బయలుదేరినప్పుడు వ్యాసుడు వీళ్ళందరూ కూడా, బ్రాహ్మణులందరూ కూడా ఆయనకి పూజలు చేస్తారు. పురస్కారం చేసే మంత్రోచ్చారణ ద్వారా ఆయన స్వాగతం పలికారు అని చేసి పూజలు పురస్కారం చేశారు. ఆ విధంగా వాళ్ళందరికీ ఆయన ఆ విధంగా అభినందనలు తెలియజేశాడు. ఎవరే విధంగా తెలియజేశాడు. ప్రభుపాద వారు చెప్తున్నారు, శ్రీకృష్ణ బాహ్య క్షత్రుడైన కారణం నా బ్రాహ్మణులచే పూజనీయుడు కాదు. ఈయన క్షత్రుడిగా ఉన్నారు కాబట్టి పూజనీయుడు. కానీ శ్రీల వ్యాసదేవుడు అధ్యక్షుడు నచ్చిన గల బ్రాహ్మణుడు అతడు దేవదేవుడు అని ఎరిగి ఉన్నందున అతన్ని పూజించారు. మరి అది ఆ ధర్మం
వ్యాధివ్యాసుడికి తెలుసు, వ్యాధివ్యాసుడు కూడా తెలుసు. వ్యాధివ్యాసుడు తెలియకుండా ఉండదు. క్షత్రియులు ఎప్పుడు కూడా మనం పూజించకూడదు అని చెప్పి. అది ఎందుకు తెలుసు? ఎందుకు ఆయన కూడా ఎందుకు చేశారు? తెలుసు, ఆయన దేవుడు క్షత్రియుడు ఉంటాడు. క్షత్రియుడైన వాడు బ్రాహ్మణు ఎడ నమ్రుడై ఉండవలనని సంఘ మర్యాదలు పాటించుట కొరకే శ్రీకృష్ణుడు తిరిగి వారికి తన అభినందన తెలియజేశాను. వాళ్ళ భావన కూడా గ్రహించాడు, స్వీకరించాడు. అలాగే తన ధర్మాన్ని కూడా తిరిగి వాళ్ళకి అవధానం చేస్తూ వాళ్ళు కూడా నమస్కారాలు చేసి క్షత్రియుడిగా తను చేయాల్సిన కూడా చేశాడు. అంచేత మన పదవ ప్రకారం మనం ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ మన యొక్క సీనియర్ని లేదా మనకన్నా ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు మనం కించపరచకూడదు. వారికి ఇవ్వాల్సిన గౌరవం మనం ఇవ్వాలి. లేకపోతే మనం అపరాధపరాయణం అయిపోతాం. భగవానుడిగా సర్వుల నుండి పూజలు అందినను శ్రీకృష్ణ సంగమనందరి 4 ఆశ్రమంలో కట్టుబాట్లను ఉల్లంఘింపలేదు. ఈ భగవద్గీత గొప్పతనం. ఉల్లంఘన ఎక్కడ చేయలేదు. నెక్స్ట్, గంతుం కృతమ మతిర్బ్రహ్మన్ ద్వారకామృతమా స్థిత ఉపలేభే భిదావంతిం ఉత్తరాం భయవిహ్వలాం. ఆ విధంగా ద్వారకకు పైన మవగోరి రథమునందు ఆసీనుడైతేనే భయ విఫలతతో ఉత్తర తన వైపునకు పరుగులతో అరుదించుటను శ్రీకృష్ణ భగవానుడు గాంచింది. రథం మీద కూర్చున్నాడు, ఇంకా వెళ్ళాలనుకుంటున్నాడు. వెళ్ళాలనుకున్న టైంలో దూరం చూశాడు. భయపడుతూ భయంతో కేకలు వేసుకుంటూ ఉత్తర కృష్ణుడి వైపు పరిగెట్టుకుని వచ్చింది. అది చూశాడు. ప్రభుపాద భాష, భగవానుడు సర్వులను రక్షించిన వారైనను సంపూర్ణ శరణాగతి పొందిన భక్తుడు మాత్రం అతనితో ప్రత్యేకంగా రక్షణ కోర్చబడుచున్నాడు. అందరికీ రక్షణ ఇస్తాడు, కానీ భక్తుడు సంపూర్ణంగా తీసుకుంటాడు, కానీ భగవంతుడు సంపూర్ణ రక్షణ ఇస్తాడు. మిగతా వారు సంపూర్ణ శరణాగతి తీసుకోరు కాబట్టి సంపూర్ణ రక్షణ పొందాలి. అది తేడా. చేత అక్కడ సంపూర్ణ రక్షణ ఇవ్వడంలోనూ సంపూర్ణ రక్షణ ఇవ్వకపోవడంలో రెండుటైనా సమానమే. ఎందుకని భగవంతుడి అనుగ్రహం. ఏ యథామాం ప్రపత్యంతి తాం సదేవ భజామ్యహం. ఎవరు ఏ విధంగా నన్ను భజన చేస్తారంటే ఆశ్రయిస్తారో నేను ఆ విధంగా అనుగ్రహిస్తూ ఉంటాను. అంచేత వీరు సంపూర్ణంగా ఆశ్రయించారు కాబట్టి సంపూర్ణ రక్షణ పొందుతారు. వీళ్ళు సత్వం ఆశ్రయించారు కాబట్టి సత్వ రక్షణ పొందుతారు. వీళ్ళు అసలు ఆశ్రయించలేదు కాబట్టి వాళ్ళ రక్షణ. ఈ విధంగా పరిగెడుతూ ఉత్తరం వచ్చిందట. ఏమంటే ఉత్తరం అంటున్నట. ఏమని? పాహి పాహి మహాయోగి దేవదేవ జగత్పతే నాణ్యం త్వదభయం పశ్యే యత్ర మృత్యుం పరస్పరం. ఉత్తర పలికింది, ఓ దేవదేవ జగన్నాథ మహాయోగి, దయచేసి నాకు రక్షణ ఇచ్చింది. పాహి మహాయోగే దేవదేవే జగత్పతే. చూడండి, భక్తుడికి సహజం అయిపోద్ది. మనం ప్రేయర్ చేసేటప్పుడు కొన్ని ఉన్నాయి, స్తుతించాలి. అందులో భాగం మన యొక్క విన్నపాన్ని వింటుంది స్తుతించడం అన్నది. స్తుతిస్తున్నది. కృష్ణ రక్షించు ఏదో వచ్చేస్తున్నాను అనలేదు. మహాయోగే దేవదేవ జగత్పతే, ఓ దేవదేవ జగన్నాథ మహాయోగ, దయచేసి నాకు రక్షణ కూర్చును. ద్వంద్వపూర్ణమైన ఈ జగమున నీవు తప్ప ఇతరులు ఎవరు నన్ను మృత్యువు రక్షింపలేరు. భక్తులు అన్న వారు ఇప్పుడు కూడా స్థితించకుండా ప్రయాణం చేయట్లేదు. అది వారికి సహజమైన గుణం. మనం అలా కాదు. మనం ముందు నిందిస్తాం, కృష్ణుడు నాకెందుకు ఈ కష్టాలు ఇస్తున్నాడు, తర్వాత ప్రార్థిస్తాం, భగవంతుడు రక్షించిన, తప్పు అయిపోయింది, ఏదో బాధ అడిగాను. ముందు తిట్టాడు, తర్వాత దాని సంబంధం చెప్తావు, కానీ ముందు
అందే గొప్ప అని చెప్పి మనం ఇది ఇచ్చో అది ఇచ్చో చాలా థ్యాంక్ యూ అని అది చెప్పం. చేత మనలో ఉన్న భావన బట్టే మనం కూడా కరుణ పొందుతూ ఉంటాం. ఇక్కడ చెప్తున్నారు భాషలో ప్రభుపాద ఆధ్యాత్మిక జగము మాత్రము భౌతిక లక్షణం మాత్రము లేకుండా పూర్ణత్వ రూపమే భాషించును. ఇక్కడ ఇది చెప్పారు ద్వంద్వ పూర్ణమైన ఈ జగము, ఈ జగత్తంతా ద్వంద్వ పూర్ణం, ద్వంద్వాలతో ఉంటాయి. కానీ ఇక్కడ ప్రభుపాద ఆధ్యాత్మిక మాత్రం భౌతిక లక్షణాలకు ఏ మాత్రం లేకుండా పూర్ణత్వ రూపమే భాషించు. కానీ ఆధ్యాత్మికత ఈ విధంగా ఉండదు, అది ద్వంద్వాలకు అతీతం, సంపూర్ణ స్థితిలో ఉంటుంది. చూడండి, ఒక గ్లాసు నిండా నీళ్ళు ఉంటేనే ఖాళీ లేదని చెప్తాం. ఖాళీ అనే పదవే రాదు అక్కడ. ఎప్పుడైతే నిండా లేదో ఇంకొంచెం ఖాళీ ఉండిపోయింది, ఇంకా నింపడానికి మనం ఆలోచిస్తాం. అలాగే ద్వంద్వంలో ఏది కూడా సంపూర్ణంగా ఉండదు కాబట్టి దానికి రెండోది కూడా వస్తుంది. ఆనందం సంపూర్ణంగా ఉండదు కాబట్టి దుఃఖం అనేది వస్తుంది. సంతోషం లేదు కాబట్టి విచారం అనేది వస్తుంది. మంచి అనేది సంపూర్ణంగా లేదు కాబట్టి చెడు అనేది వస్తుంది. అసంపూర్ణంగా ఉంటే చెడు అనే పదం ఉండదు. ఆనందం సంపూర్ణంగా ఉంటే దుఃఖం అనే పదం ఉండదు. అంటే ఈ భౌతిక జగత్తులు ఏవి కూడా సంపూర్ణంగా ఉండవు. అలాగే మరి దుఃఖం సంపూర్ణంగా ఉంటుంది అంటే ఉండదు. అందుకనే ఆనందం కూడా కుదురుతుంది. కానీ దుఃఖం అనేది ఉండదు, అసలు లేనే లేదు. నిజమైనది ఏంటి? సంతోషం. ఎక్కడైనా మనకి సైన్స్ లో కూడా లైట్ అండ్ డార్క్నెస్ అంటే చీకటి అంటే ఏంటంటే వెలుతురు లేకపోవడాన్ని చీకటి అంటారు అని నిర్వచిస్తారు. చీకటి అంటే ఏం లేదు, వెలుతురు లేకపోవడమే. వెలుతురుతో సంబంధం ఉండే దాని చీకటి అని వస్తుంది. absence ఆఫ్ లైట్ ఇస్ కాల్డ్ డార్క్నెస్. అంతేగాని డార్క్నెస్ అంటే ఎక్కడ రాలేదు, ఈ లైట్ లేకపోవడమే. అదేవిధంగా మంచి లేకపోవడమే చెడు అన్నది. చెడు లేదు. బౌద్ధ జగత్తులు ఇవే ఉండవు, కానీ ఆధ్యాత్మిక సంపూర్ణంగా ఉంటాయి కాబట్టి రెండవది అక్కడ ద్వంద్వం అనేది ఉండదు. ఆధ్యాత్మిక మాత్రం శ్రీకృష్ణుడి ప్రమేయం ఉండగా ఇతరులందరూ అతని సేవకులే ఇందురు. అంచేత అక్కడ అందరికీ తెలుసు ఆయన జగత్పతి, అంచేత అందరూ ఆయన ప్రభువుగా అంకిస్తారు కాబట్టి అక్కడ గొడవ ఉండవు. ఇక్కడ అందరూ ఎవరికాడే ప్రభువుగా భావిస్తారు. ఎట్టంటారు కూడా తనకు తాను గొప్ప పెట్టుకుంటాడు. ఆడు చెప్తే ఏముందండి మేనేజర్ ఇక్కడ కూర్చుంటాడు, ఏం చేయడు, ఏం చేయడు, ఏ టైం పెద్ద కౌరులు ఆడుతుంటారు. ఆయన మేనేజర్ ఏం చేయడం లేదంటాడు. అంతా ఆయన నడిపిస్తుంది మాట్లాడతారు. ప్రతి ఒక్కరు ఎవరికి వాళ్ళే రాజు, ఎవరికి వాళ్ళే నాయకుడు అయిపోలేదు. అంచేత అంతా కొట్టులాగా గొడవ, ద్వేషం, ఈర్ష అని. అది అందరూ ఒకడే అందరికి ఒకడే ప్రభు. ఎవరిని అడిగినా ఓకే నా ప్రభు ఆయన కోసం నేను చెయ్యాలి. గొడవ లేదు, ద్వేషం లేదా. ఆ దేవదేవుని చరణ కమలములకు శరణ తెచ్చగా ఎవరిని ఈ బౌద్ధ జగత్తున మృత్యు యొక్క క్రూర హస్తం నుండి తనను రక్షించుకుంటారు. కదా, మనల్ని మనం రక్షించుకోవాలి అనుకుంటే మనం భగవంతుడి యొక్క శరణాగతిని పొందాల్సిందే, లేకపోతే మనం చేయలేము. సో ఇంకా కొన్ని శ్లోకాలు ఉన్నాయి, అవలేదు, 9 అయ్యాయి. మిగతా వాడిని చూద్దాం. ఎవరికైనా ఈరోజు చెప్పిన దాంట్లో ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? ఈరోజు చర్చించిన దాంట్లో ఎవరికైనా డౌట్స్ కానీ ప్రశ్నలు కానీ కరెక్షన్స్ కానీ ఉన్నాయి? కృష్ణ వినబడుతుందా? అదే నేనే
వినపడుతుంది ప్రభుజీ. ఓకే, ఎవరికి డౌట్ లేవు. డౌట్ లేవు. రెండు రకాలు, అర్థమైన అర్థంలో అర్థమైన ఏ రకం ఇది? ఫాస్ట్ అయిపోయిందా ఈ క్లాసు? డౌట్స్ లేకపోతే కష్టం. డౌట్స్ అయితే రాద్దాం. శ్రీల ప్రభుపాద की जय, ग्रंथराज श्रीमद् भागवत की जय. वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो अनंतकोटि वैष्णववृंद की जय. हरे कृष्ण. హరే హరే కృష్ణ కృష్ణ దండావత్ హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. हरे कृष्ण. హరే కృష్ణ ప్రభుజీ దండావత్ ప్రణామం. హరే కృష్ణ దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ हरे कृष्ण. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం.